ఇండియా ఆధ్వర్యంలో ఇసాక్లో జరుగుతున్న 69వ నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కాన్ఫరెన్స్ కు వర్చువల్ విధానంలో హాజరైన సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి Everybody is aware that post-COVID and pre-COVID, we've seen a substantial change in the way we conduct our business. Work from home has been the culture of the day-to-day. We do not know how far, how many days or how many months this is going to continue. And going forward, if this were to continue, what kind of infrastructure is required for us to facilitate this? So this would be one interesting theme on which I would solicit your recommendations. And of course, the second theme also being environment and climate change. I need not mention here that everybody is fighting with this problem. In fact, so much so that unhampered human activities, which are in turn leading to greenhouse gases, which are on the rise. Global CO2 level has also been increasing at alarming levels. And it would be very interesting from the standpoint of what are the things that we could do to bring about certain changes in this regard. The third theory, this housing strategy for low-income groups and middle-income groups. This is one particular area which prohibitively expensive land rates in cities, and while prohibitively land rates in the cities are one of the major reasons why we see high rentals, disposable incomes which are impacting the disposable incomes of the working class. And while the government tries to procure land, we also have difficulty in procuring land because of the high costs in urban areas. So, any recommendations from your side as to how do we deal with this without government having to incur much cost at the same time? ప్రకాశం జిల్లా సింగరాయకొండ రాష్ట్ర లారీ అసోసియేషన్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సింగరాయకొండ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే ప్రతి సంవత్సరం పెంపుదలను నిలిపివేయాలి, కాలం చీలను తొలగించాలి, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించాలి. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బంద్, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ బంద్. స్టేట్ గవర్నమెంట్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరలని ఇమీడియట్ గా తగ్గాలని ఈ లారీ ఎక్సైజ్ సుంకం ఒకటి, టోల్ గేట్లు ఒకటి, ఈ లారీ వ్యవస్థలో ఈ రకంగా నిర్వీర్యమైపోతున్నాయి. దీనివల్ల ఫ్యాక్టరీలు నిర్వీర్యమైపోతాయి. అసలు వ్యవస్థే టోటల్ గా భారతదేశం మొత్తమే నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయిల్ పెరిగింది దానివల్ల. దీనివల్ల ఇవన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని దయచేసి లారీ అసోసియేషన్ యూనియన్ కోరుకుంటా, లారీ యజమానులు కానీ లారీ ఓనర్లు కానీ అందరూ కోరుకుంటా దయచేసి మీ అందరికీ చెప్పడం అనేది ఇది వెంటనే ఇమీడియట్ గా ఉపసంహరించుకోమని, పెరిగిన రేట్లు తగ్గించాలని కోరుతున్నాం. డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, ప్రతి సంవత్సరం పెంచుతున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని పెంచకుండా కంట్రోల్ చేయాలని చెప్పేసి, తర్వాత ఈ స్క్రాప్ పాలసీని సవరించాలని, ఈవే బిల్లులు గడువు చాలా తక్కువగా ఉంది ప్రస్తుతం, దాన్ని గడువు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తూ భారత్ బంద్ ఆల్ ఇండియా అసోసియేషన్, మా రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు చేయడం జరిగింది. ఇది కానీ వెంటనే ప్రభుత్వం కానీ ఈ అన్నింటినీ కానీ సవరించకపోతే
రేపు మార్చిలో ఫస్ట్ వీక్ లో ఢిల్లీలో ఇటు సౌత్ ఇండియా మీటింగ్ బెంగళూరులో జరుగుతుంది. అప్పుడు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని మళ్ళీ నిరవధిక బంద్కు పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం మాత్రం వెంటనే ధరలు తగ్గించకపోతే నిరవధిక బంద్ చేస్తామని చెప్పేసి ఈ రోజు ఈ బంద్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మార్గాని ఎస్టేట్ లో ఎంపీ మార్గాని భారత్రామ్ మీడియాతో మాట్లాడారు. ఆర్ట్స్ కాలేజ్ అని ఒక నేమ్ బోర్డు కూడా ఆ మొక్క దగ్గరే మనము ఆ నేమ్ బోర్డు కూడా యాంకరింగ్ చేస్తాము. సో స్టూడెంట్స్ కి మొక్కలకి ఒక ఇమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఆ స్టూడెంట్ ఆ మొక్కని అడాప్ట్ చేసుకుంటాడు. అడాప్ట్ చేసుకుని ఆ మొక్కని పరిరక్షించుకునే బాధ్యత కూడా ఆ స్టూడెంట్ కి అప్పచెప్తాము. సాధ్యమైనంత వరకు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సహాయ సహకారాలతో అన్ని రకాలుగా కూడా దాని పర్యవేక్షణలోనే ఆ యొక్క మొక్క ఉంటుంది. అట్లాగా రాజమండ్రిలో ఎన్నైతే ప్రధానమైన రోడ్లు ఉన్నాయో ఆ మీడియన్స్ కి ప్రతి కాలేజ్ స్టూడెంట్ కి కూడా ఆ మొక్క అడాప్ట్ చేసుకునేదానికి ఆ కార్యక్రమం చేపడతాము. రేపన్న రోజున జియో ట్యాగింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళ యాప్ లోకి వెళ్ళి చూసుకున్నప్పుడు ఏ తేదీన ఆ మొక్క నాటాడు, దాని యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎప్పటికప్పుడు వెబ్ లోకి వెళ్ళి చెక్ చేసుకునే విధంగా అందరూ చెక్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క లైఫ్ కూడా మొక్క నాటేమో అని అంటే 100% ఆ మొక్కని బతికించుకునే బాధ్యత కూడా స్టూడెంట్ కి అప్పచెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సూర్య హోటల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేబుల్ ఆపరేటర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ వెళ్తున్న కేబుల్ ఆపరేటర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లు ఆకలి కేకలు పట్టించుకోవాలని ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ చైర్మన్ పసలపూడి సీతారామయ్య అన్నారు. మరి నిన్నటి దినాన్న 13 జిల్లాల ఏబీఎస్ సభల ఆపరేటర్ సమస్యలు గౌరవ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మరి నిన్న 13 జిల్లా నుంచి ఆపరేటర్లు వెళ్దామని ఉద్దేశంతో అందరూ వెళ్ళడం జరిగిందండి. మన ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మరి జెమినీ ప్యాకేజ్ ఆపేశారండి 9వ తారీఖున. అప్పటి నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి ఆపరేటర్లు దిక్కుతో పరిస్థితుల్లో ఉన్నారండి. కనెక్షన్లు డీటెయిల్స్ మారిపోతున్నాయి అనే బాధతో మేము ఏం చేయాలి, దీని మీద 100% ఏపీ పేపర్ వేసాము, మా పరిస్థితి ఏంటి అని ఆపరేటర్ల మీద సూసైడ్ చేసుకుంటామని కొంతమంది అనేక మంది బాధలు పడుతున్నారు. అలాగే అన్ని న్యూస్ ఛానల్స్ కూడా మరి ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలి, అవి కూడా మరి అలాగే కిడ్స్ ఛానల్స్ ఉన్నాయండి. అలాగే మరి ఏపీ పేపర్ లోకల్ ఛానల్స్ కూడా 13 ఛానల్స్ ఉన్నాయండి. ఆ మెయిన్ ఛానల్స్ కూడా ఆపేశారండి. మరి అవి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి కస్టమర్ కి ఒక ఛానల్ ఇంట్రడ్యూస్ చేసాక ఆ ఛానల్ ఎందుకు రావడం లేదని నిలదీసేది కేబుల్ ఆపరేటర్ మాత్రమే. గ్రౌండ్ లో ఆ డబ్బులు తేవాలంటే, కస్టమర్ దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే ఆపరేటర్ పడే నరకయాతన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి తెలుసు, ప్రతి అధికారులకి తెలుసు. ఎందుకంటే ఒక 300 రూపాయలు వసూలు ఆ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే ఆ కస్టమర్ ఇస్తాడు. 4 సార్లు 3 సార్లు తిరిగితే గానీ కస్టమర్ ఇవ్వడు. ఇన్ని సార్లు చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ వైర్ కట్ అయితే వైర్ కూడా మరి 300-400 ఛార్జ్ చేస్తే గానీ ఒక స్పైసింగ్ ఉన్న పరిస్థితిలో ఆపరేటర్ మరి దిక్కుచోని స్థితిలో ఏపీ పేపర్ ఆపరేటర్ ఉన్నారు. తక్షణమే మరి ఈ యొక్క మరి ఆపిన ఛానల్ పునరుద్ధరించాలని, అలాగే కిడ్స్ ఛానల్ కూడా లోకల్ ఛానల్ గా ఆపిన ఛానల్స్ కూడా మరి వెంటనే పునరుద్ధరించాలని ఈ పత్రికా విలేకరుల ద్వారా మరియు మీ మీడియా మిత్రుల ద్వారా మరి తెలియజేసుకుంటున్నామండి. నా పేరు జానకి రామయ్య, జేఏసీ కన్వీనర్. నిన్న చెలో విజయవాడ ప్రోగ్రామ్ ని కేబుల్ ఆపరేటర్ పడుతున్న కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బయలుదేరడం జరిగింది. కానీ మమ్మల్ని మార్గ మధ్యంలోనూ కొంతమందిని ఇళ్ల దగ్గర నిర్బంధించారు. మేమేం తీవ్రవాదులం కాదే, మేము ఎప్పుడు కూడా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదే, మా మనోభావాలు దెబ్బతినే విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోనేంత తప్పుడు పనులు మేము ఏం చేసామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఈ మీడియా ద్వారా. మేం చేసాం, మా సమస్యను మీకు చెప్పుకోవాలని చెప్పేసి వస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తారా? మేము సంఘ వ్యతిరేక శక్తులమా? మేము ఈ ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా నవరత్నాలు కావచ్చు, ఏ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మా ద్వారా మేము ప్రజలకు మేము తెలియజేస్తున్నామే మా మీడియా మా ఛానల్ ద్వారా. నెలంతా 30 రోజుల పాటు ఎండనగా వాన. విశాఖపట్నం గాజువాకలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శుక్రవారం మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడుతూ నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఇచ్చిన భూములను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నందున నిర్వాసితుల భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా
స్టీల్ ప్లాంట్ నాడు 20 ఎకరాల భూమి ఇచ్చి ఈ రోజు కూడా నిర్వాసితులుగా ఉన్నారంటే నిజంగా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చేతకంతరం మనం చేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు 7 ఎకరాల భూమి అమ్మేద్దామని మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఆనాడు మీ కుటుంబాలు ముందుకొచ్చి ఇచ్చినందుకు నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఏ భాగంతో ఇచ్చారో ఆ భాగం ప్రకారం మీకు ఇస్తే ఈవేళ మీ భూమి వాల్యూ పెరిగింది. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు చౌకబారు మాటలు మాట్లాడి మీ త్యాగాలు కూడా తొక్కి పాడేస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, ఈవేళ ఇప్పటికే 8 మంది ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి. ఈవేళ స్టీల్ ప్లాంట్లో ఇక్కడ అన్యాయం చేసి పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, బీహార్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు దాకా ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే కూడా ఇది అడగలేదు. ఒకటే కోరుతున్నాం, తక్షణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నా చేయకపోయినా ముందు 8,000 మంది ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి మాట్లాడతారు తప్ప నిజాయితీని వాళ్ళు చేస్తారు. నిజంగా నిజాయితీ ఉంటే తిప్పల నాగరెడ్డి గారు వీరు పరిష్కారం అయ్యేదాకా వీరు టెంట్లో కూర్చొని డిమాండ్ చేస్తారు. ఇది మీరు చేయాల్సింది. అంతేకాని జగన్మోహన్ రెడ్డిగా మాయమాటలు చెప్పకండి. ఇవాళ ప్రజల్ని మోసం చేస్తారు. ఒక్క ఛాన్స్ మోసం చేశారు, ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు. మీరు నిజంగా చిట్టు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రండి, సోమవారం వైజాగ్ రండి, వీళ్ళు నిర్వహణ కూర్చోండి. వీరి సమస్య పరిష్కారం అయ్యేదాకా మీరు అమలు చేస్తారో ఢిల్లీ ప్రజలు మెరుగుస్తారో మీ ఇష్టం. నాకు కావాల్సింది శాశ్వత పరిష్కారం కావాలి. ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి. ఏవైతే మిగిలి భూములు ఉన్నాయో ఆ మిగిలి భూములు ఎవరైతే ఇచ్చారో రేషియో ప్రకారం ఇవ్వమని డిమాండ్ చేస్తారో ఇదే డిమాండ్ ప్రతి ఒక్క రాజకీయం ముందుకు రావాలని చెప్పుకొస్తారు. ఇంకా మీ డ్రామా కట్టండి, ఓటు బ్యాంక్ రాజకీయం మారండి. ఏదో ఎలక్షన్ కోసం విజయసాయి బాగా చేస్తారు తప్ప ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవాడిగా, మీ వాడిగా మీ ఇంటి పెట్టుబడి కోరుతాను. ఇది కాకుండా మోసం చేస్తే మాత్రం ఊరుకొని మనం చేస్తాను. ప్రైవేటీకరణ విధానాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగాల పరిశ్రమలను మొత్తం ప్రైవేటీకరణ చేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని నిరసిస్తూ జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్మన్న స్మారక భవనంలో కార్మిక సంఘాల, ప్రజా సంఘాల సమావేశం జరిగింది. సిఐటియుసి, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిటియు, ఏఐకేఎంఎస్, పీడిఎస్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని చెప్పి ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం అది ప్రైవేటీకరణ చేయట్లేదు, మీరు కావాలని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మీడియాలో నిన్నటిదాకా ప్రచారం చేశారు. నిన్న మన దేశ ప్రధాని మోడీ స్పష్టంగా ప్రకటించారు, భారతదేశం వ్యాపారం చేసేది కాదు, ప్రజల సంక్షేమం కోసం మేము చేస్తాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం 25 ప్రైవేట్కి అమ్మివేస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. భారత సంపదని, భారతదేశ సంపదని, భారత మాత ఆస్తుల్ని, భారత ప్రజల ఆస్తుల్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రజలు అనుకున్న ఒక ప్రధానమంత్రి చెప్పడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. ప్రజలు పరిపాలించమని చెప్పి వారికి అభ్యుక్తే ఈ రోజు పరిపాలించకుండా దేశ ఉన్నటువంటి ఆస్తులు మొత్తం అమ్మేస్తామని ప్రకటిస్తున్నారు, మరోపక్క అమ్మేస్తున్నారు. ఈ చర్యల్ని మా సంఘాలు తీవ్రంగా గర్హిస్తున్నాయి. ఈరోజు మన భారతదేశం ఇంత పుష్కలంగా ఉందంటే, ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి 2008-9లో దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. అమెరికా లాంటి దేశంలో లక్షలాది కుటుంబాలు బ్యాంకులకు డబ్బులు కట్టలేక ఇల్లు అని చెప్పి రోడ్ల మీద కంట్రోల్స్కొని ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా తిండి లేక ఇబ్బంది
పడేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు భారతదేశంలో మాత్రం ప్రజలు ఎటువంటి ఆర్థిక సంక్షేమానికి గురి కాలేదు. కొద్దిమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా లాంటి సంస్థల దగ్గర పనిచేసేవారు ఇబ్బంది పడ్డారు తప్ప భారత ప్రధానికం ఇబ్బంది పడలేదు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగం పటిష్టంగా ఉండడం, రెండవది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అది రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఆర్టీసీ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అలాగే మొత్తం విమానయానం కానీ అన్ని భారతదేశ కంట్రోల్లో ఉండబట్టి ఆ సంక్షేమాలు మనకు జరిగి రాలేదు. అటువంటి సంక్షేమాలు జరిగించాలని ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి అనే పేరు మీద మొత్తం ఆస్తులు అమ్మేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఎంతవరకైనా సరే ప్రజా సంఘాలు పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తాడితోట జంక్షన్ లో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై బొగ్గుమన్న వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ. పెరిగే ధరలకు అంతే లేదా, ధరలకు అంతే లేదా, నశించాలి మోడీ వినాశకర విధానాలు, నశించాలి మోడీ వినాశకర విధానాలు, నశించాలి మోడీ వినాశకర విధానాలు. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు, 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 విశాఖ ఉక్కు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నరేంద్ర మోడీ రాక్షస పరిపాలనకు అడ్డు తగలాలి. ముఖ్యంగా ఈ విధమైన పరిపాలన చేస్తే రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే ఇక సామాను ఎలా బతకాలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అందుకని దండాన్ని అందరూ జయప్రద చేయకపోతాం. మళ్ళా రామారావు పూర్తిగా ప్రైవేటీకరణ విధానాల్లో ముందుకు పోతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెంచేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి విధానాలు అనుసరిస్తోంది. దీనికి వాళ్ళు నిరసనగా తాడితోట సెంటర్లో రాస్తారోకో నిర్వహిస్తాను. మోడీ విధానాలు అరికట్టబడాలంటే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా నియంత్రిత పరిపాలన. అందువల్ల ప్రజల అభిప్రాయాలు కాకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసేటువంటి ప్రభుత్వ విధానం ఇది. అందువల్ల దీన్ని పూర్తిగా అందరూ ఖండించాలని, పోరాటాలు కావాలని, మోడీ గంజి దిగే వరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజాస్వామ్యం కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు మోడీ. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య కార్యదర్శి జి విజయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి బి సుందర్, ఏపీటీఎస్ ఎండి నందకిషోర్, ఐటీ సలహాదారు ఈ విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకల ఆధ్వర్యంలో కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. So can I have the introduction? Vishwanath, head of CMT, state emission team over. So, Superintendent Engineer, sir, for infrastructure development, sir. Constructions. Constructions. Next. Yes, sir. Are you from the Tech Mahindra side? No, sir. We are from the APTS. Actually, he is heading that. Good morning, sir. My name is Dr. Jacob, sir. I am Dr. Institute at Naval Technology, sir. Dr. Our administration and operations and Good morning, sir. I am Shivashankar. I am General Manager. I am looking after procurement and application development for AP. Northern Investments Advisory Firm. I just took charge last week. I'm Venkatachalam, Director of Communication, looks after the infra and communication department.
the department with policy development and investment promotion and other program management work. Good. I want to understand what has been the track record of us in the last 2 years. What notable achievements have we done? Have we done something that... ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.